అనేక అంశాలు బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. పంటలకు కనీస మద్దతు ధరలు లభించక రైతన్నలు రోడ్డెక్కుతున్నారన్న జగన్ విమర్శలకు మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. వర్క్ ఫ్రం బెంగళూరు చేసే జగన్ కు రైతుల గురించి అవగాహన లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసి 1674 కోట్లు బకాయిలు పెట్టిందని, అన్నదాతలను వేధించిందని మండిపడ్డారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ఆయన నిద్రలోంచి లేచి అన్నం పెట్టిన రైతులకి ఈ ప్రభుత్వం సున్నం కొట్టిందని అవమానకరంగా మాట్లాడడం చాలా బాధ కలిగింది. అంటే ఆయన ఒక విచిత్ర పరిస్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, వాస్తవ పరిస్థితులకి దూరంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం ఈ 10 మాసాల్లో రైతాంగానికి మేము ఆదుకున్న అనేక అంశాలపైన అవగాహన లేని వ్యక్తిగా, అంటే ప్రస్తుతం ఆయన వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అవగాహన లేకపోవడం వలన ఆయన తెలియక మాట్లాడుతున్నానని నేను భావిస్తున్నాను. వాస్తవంగా దెయ్యాలే వేదాలు వెల్లించినట్టు అసలు రైతాంగాన్ని గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడ ఉందని అడుగుతున్నాను. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి గత ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా మోసం చేసి 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించకుండా వెళ్ళిపోయిందో మీ అందరికీ తెలుసు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆ బకాయిలు చెల్లించే విధంగా మేము రైతాంగానికి అండగా నిలబడ్డాం. మిల్లర్లకి 400 కోట్ల బకాయిలు వదిలి వెళ్ళిపోయారు. రైతాంగం పట్ల